అన్నా కాశీని మన వాళ్ళని ఐసెస్ కాలనీ వాళ్ళు కొట్టారటనా? అనయ్య ఎందుకంత అర్జెంట్గా ఊరికి వెళ్ళమంటున్నావు? అనయ్య అడుగుతున్నాను కదా, చెప్పు. ఏం చెప్పమంటావు? నువ్వు కొట్టింది ఎవరో తెలుసా? సిటీలోనే పెద్ద రౌడీల్ని, ఆదిత్య మనుషుల్ని. ఆ విషయం తలుచుకుంటే నాకు భయంగా ఉంది. నువ్వేనా ఇలా మాట్లాడేది? అక్రమాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? నువ్వు పెద్ద ఇదా మాట్లాడకుండా బస్సే కదా. ఇలాంటి పరిస్థితుల్లో నాన్న వదిలిపెట్టి ఆయన నీకు మాత్రం నాన్న కాదు, నాకు నాన్నే అని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అనయ్య నేను చెప్పే ఇవి చేసేసి దండం పెడతాను. నువ్వు ఉంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదిగో ఈ డబ్బులు వెళ్ళరా వెళ్ళరా. ఏంట్రా అందరూ నోర్లు వెళ్ళబెట్టుకుని నా మొహానికి చూస్తున్నారు? చెప్పరా, అడుగుతాను కదా. ఎవరా ఎవరా పెద్ద రౌడీనా? చెప్పరా. కాదు, వచ్చిన రౌడీని తరివి కొట్టిన ధైర్యవంతుడు. అంటే మేమంతా పిరికోళ్ళవా? ఎవరికి వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకొని కొడితే చట్టం చేతిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పని సరిగ్గా చేయలేదు, అందుకే మేమే తీసుకున్నాం. తీసుకుంటే వదిలేస్తావా? నీ వల్ల 5-6 మంది దెబ్బతిని హాస్పిటల్లో ఉన్నారు తెలుసా? వాళ్ళకి మాత్రం ఏమన్నా అయిందో మిమ్మల్ని అందరినీ లోపలితో చేస్తా. ఎక్కడ 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 ఈశ్వర్? నేనే చేస్తున్నాను ధోని. ఇలా చెప్పడానికి నీకు సిగ్గు కాలేదంటాయా? ఏయ్, కొడుకుని రౌడీగా చేసి ఊళ్ళో వదులుతావా? సార్ మర్యాదగా మాట్లాడండి, నేను మిలిటరీ వాడిని. అయితే ఏంటి? ఏయ్, ఈయన తీసుకెళ్ళి చూపలేంట్రా. ఈయన తీసుకెళ్తే వాడే వెతుక్కుంటూ వస్తాడు. ఒప్పుకోండ్రా. పోలీసులు తీసుకెళ్లారు. తెలీదు, మీ తమ్ముడు వస్తేనే వదులుతారట. ఈశ్వర్ ఎక్కడ? ఇప్పుడే పని ఊరికి పంపించేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈశ్వర్ ఏ స్టేషన్? సార్ సార్ మా నాన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చారట. ఎక్కడ సార్ మా నాన్న? ఎవరినావు? ఏంటి వాగుతున్నావు? ఎవరు మీ నాన్న? నేను ఎస్ఎస్ కాలనీ నుంచి వస్తున్నాను. నా పేరు ఈశ్వర్. జేమ్స్ సార్, ఆ కాలనీకి వెళ్ళి ఎవరన్నా లాక్కొచ్చావా? అలాంటిది ఏమి లేదు సార్. గిరి నువ్వు? లేదు సార్. సింహాచలం సార్, నువ్వు లాక్కొచ్చావా? అబ్బాయి లేదు సార్. తమ్ముడు, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీ నాన్నని ఏ పోలీసు ఏ కేసులో లోపలికి తోశాడో తెలియదు. వెళ్ళి అన్ని స్టేషన్లో విచారించి చూడు. ఓవయ్యా ఓ. హలో, అబిట్స్ పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్నే మాట్లాడుతున్నా. ఏమిటది? మీ తోటలో డెడ్ బాడీ ఉందా? వయసు 65 ఉంటుందా? తెల్ల పంచా తెల్ల షర్టు వేసుకున్నాడా? సరే సరే, నేను మా వాళ్ళని పంపిస్తున్నాను. బాడీని జాగ్రత్తగా చూసుకోండి. అవును, వెంటనే పంపిస్తాను. మీకే చెప్పేది ఏంటి? మీరు హలో, ఇదే పరిస్థితి నీ బాబుకి రాకుండా ఉండాలంటే వెంటనే రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళు. ఎవడో నువ్వు? ప్రశ్నలు అడిగి ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి నీ బాబుని కాపాడుకోరా. పోరా. ఈశ్వర్ రావయ్యా. ఏ జాగ్రత్త. ఏంట్రా ఈడు కుక్కలా గస పెడుతున్నాడు? సోడా ఇచ్చేద్దామా? మా నాన్న ఎక్కడా? ఐ మీన్ డాడీ పైన. పరలోకానికి పంపలేదురా, బ్రిడ్జి పైన ఉన్నాడు. ఎందుకు అరుస్తావు? కూల్ మై బాయ్. ఇంకొంచెం ఆలస్యంగా వచ్చింటే మీ డాడీ బాడీ అక్కడ చూడు. నన్ను కాల్చాలనిపిస్తోందా? విన్నావుగా? ఆ రివాల్వర్ తీసుకుని నువ్వు నన్ను కాల్చేలోగా ఆ ట్రైన్ మీ నాన్న మీద నుంచి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను కాలుస్తావా, మీ నాన్నని కాపాడతావా? నేనా లేక మీ నాన్న? ఏయ్, మిలిటరీ వాడిని, నా గురి తప్పదు. ఇక పైన కాలనీ విషయంలో తలదూర్చావో నీ తాలే ఉండదు. నేను ఈశ్వర్ని రా భస్మం చేస్తాను. మరువమై విరిసింది పరువ